ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సీతారాముల వారి కళ్యాణం మన చేతుల మీదుగా జరిపించే అవకాశం రావడం మన కుటుంబానికి దక్కిన అదృష్టం. రేపు మన ఇంటి నుంచి రాముణ్ణి మండపానికి తీసుకెళ్ళాలి. ఆ సీతారాముల వారి కళ్యాణాన్ని జరిపించాలి. తప్పేలా లేదు. నేను రాను అంటే అమ్మ ఒప్పుకోదు. వచ్చే వరకు పట్టుబడుతూనే ఉంటుంది. సరే, ఇంకేం చేయలేం. రేపు గుళ్ళో ఉత్సవం పూర్తి చేసుకుని ఆ తర్వాత ఈ డైవర్స్ పేపర్స్ని శరణ్యకిచ్చేస్తే సరిపోతుంది. సరేనమ్మా, నువ్వు చెప్పావు కదా, రేపు నేను గుడికి వస్తాను. సరే, మనసులో ఏ బాధ పెట్టుకోవద్దు. నీ కష్టాన్ని ఆ సీతారాములే తీరుస్తారు. దర్శన్, ఒక మాట చెప్తాను, మనసులో పెట్టుకో. సీతా సమేతంగా అడవి పాలైనప్పుడు కూడా రాముడు సంతోషంగానే ఉన్నాడు నాన్న. కాని ఆయన కష్టం సీత దూరం అయ్యాకే మొదలయ్యింది. భార్య దూరం అయితే దేవుడికైనా బాధ తప్పలేదు. కాస్త దూరంగా ఉంటున్నా కూడా నీ కష్టం తీరే సమయం కూడా ఎంతో దూరంలో లేదు. త్వరగా వెళ్ళి పడుకో నాన్నా. అమ్మా, నీ కొడుకు రాముడైనా నీ కోడలు సీతమ్మంత మంచిది కాదు. నీ కొడుకు బ్రతుకును నరకం చేసిన రాక్షసితను. అందుకే ఈ విడాకులతోనైనా నాకు పట్టిన శనిని వదిలించుకోవాలనుకుంటున్నాను. విశ్వేత్తా తే సవనేషు ప్రవాచాయ చకర్ధమగవన్నింద్రసన్వతే పారావతం యత్పురుషం భృతం. రాజాయ ప్రసయ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మయ్యం సమే కామాన్ కామకామాయ మయ్యం కామేశ్వరో వై శ్రవణో దధాతు. అమ్మా ఆనందభైరవ్ గారు, మొదటిసారి దర్శన్ బాబు గారు ఇలా రాముల వారిని తన చేతులతో పట్టుకుని కదిలి వస్తుంటే ఆ శ్రీరాముడు ఇద్దరుగా కనిపిస్తున్నారా అన్నట్టుగా ఉందమ్మా. మీరు ఎంత పొగిడినా ఈ సీత లేని రాముడు పూజకి పనికొచ్చే పురుషుడేమీ కాదులేండి. కళ్యాణమంటే సీతా సమేతంగా జరిపించవలసింది కాని ఇక్కడ బాబుకి అంత సీన్ లేదు. కాబట్టి పూజలో కూర్చునే సతీ సమేతం నేను మాయని. పంతులు గారు, వరుణ్ మేము తీసుకొచ్చాం. మరి సీతమ్మ తల్లి ఎక్కడా? అదిగో వచ్చేస్తున్నారు సీతమ్మ వారు. ఇంతకీ ఎవరు తీసుకొస్తూ ఉంటారు సీతమ్మ వారిని?
శరణ్ ఇక్కడికి రావడం ఏంటి? ఇదేం ట్విస్టా? అన్ని తెంచుకుని పోయిన శరణ్య మళ్ళీ ఇలా ఎంట్రీ ఇస్తోందేంటి? పిన్ని చెప్పిందంటే ఏది అవ్వదనే మాటే ఉండదు. ఏమంటావు? ఉమ్, అత్తయ్య, మొత్తానికి నీ పంత నెగ్గించుకోటానికైనా శరణ్యని రప్పించుంటావు కదూ. నన్ను ఇలా దెబ్బతీస్తున్నావన్నమాట. ఈ దెబ్బతో నీ మతే పోయినట్టుంది కదా అనన్య. ఇక్కడితో ఏమైంది? ఇది ఆరంభమే. నువ్వెన్ని కుట్రలు చేసినా శరణ్యకి దర్శన్ని దూరం చేయలేవు. అది నేనుండగా జరగనివ్వను. అంతేకాదనన్య, అర్హత లేని నీకు సీతారాముల కళ్యాణం జరిపించే భాగ్యం ఎప్పటికీ కలగనివ్వను. బృహత్సామక్షత్రవృద్ధవృష్ణిం తృష్టిభోజ సుబుధముగ్రవీరం ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యమిదం వాతేన. నమస్కారం అత్తయ్య గారు. నమస్కారం మావయ్య గారు. నమస్కారం పెద్దత్తయ్య గారు. నమస్కారం మావయ్య గారు. అమ్మా, సీతారాములు అలా దూరంగా నిలబడకూడదు. పక్క పక్కన నుంచోబెట్టండి. నాన్నా, వెళ్ళి అమ్మాయి పక్కన నించో. వెళ్ళు నాన్నా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.